క్వశ్చన్ ఎవర్ రాష్ట్రంలో స్థానిక పోరు వేళ ఊరూరా కోలాహలం నెలకొంది. పోలింగ్ కు ఒకే రోజు మిగిలి ఉంది. అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఊర్లలో జోరుగా లాబియింగ్ హడావిడి నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి గంటల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయటం లేదన్న టాక్. ప్రత్యర్థి వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు స్పెషల్ గిఫ్ట్లు పంపుతున్నారు. కొందరు చికెన్ మటన్ పంపుతుంటే మరికొందరు లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని 4236 గ్రామాల్లో రేపు సర్పంచ్ వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పోలింగ్ కు ముందు రోజు నుంచి చాలా గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కసరత్తులు చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి కిలో చికెన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఇచ్చినట్లు టాక్. అభ్యర్థుల మనుషులు ఇంటింటికి తిరిగి చికెన్ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే మగవారికి క్వార్టర్ బాటిల్ ను కూడా అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు 1000 పంపిణీ చేసేందుకు రెడీ అయినట్టు జోరుగా సమాచారం జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో 2000 వరకు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో చికెన్ తో పాటు చికెన్ తినని వారికి మటన్ సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు టాక్. అయితే వలస ఓటర్లను పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వెహికల్స్ ను అరేంజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక పోరు వేళ ఊరూరా కోలాహలం నెలకొంది. పోలింగ్ కు ఒక రోజే మిగిలి ఉంది. అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఊర్లలో జోరుగా లాబియింగ్ హడావిడి నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి గంటల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనుకడుగు వేయటం లేదన్న టాక్. ప్రత్యర్థి వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మరి కాసేపట్లో అంటే మరికొన్ని గంటల్లోనే పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. సుధా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు 506 సర్పంచ్ స్థానాలకైతే రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియనైతే కొనసాగనుంది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి 59 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 12 గ్రామాలకి రిజర్వేషన్ లో కేటాయింపులో పూర్తిగా అవకతవకలు జరగడంతో అయితే 12 గ్రామాలకు సంబంధించి కూడా ఏ ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ వేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఆజిపూర్ లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద ఉన్నాం. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి పూర్తిగా ఎన్నికల సామాగ్రిని అయితే డిస్ట్రిబ్యూట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో అడిషనల్ కలెక్టర్, అడిషనల్
అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ మొదటి విడతకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? సో మొదటి విడతగా మంచిర్యాల జిల్లాలో 4 మండలాలలో, అది హాజీపూర్, లక్షెట్పేట, దండపల్లి, జన్నారం మండలంలో ఈ మొదటి విడత మన జిల్లాలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 90 గ్రామ పంచాయతీలకు సంబంధించి మనం ఫస్ట్ విడతగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఇందులో 90 జీపీల్లో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు, అక్కడ ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు? సో యాక్చువల్ గా ప్రతి పోలింగ్ కేంద్రంలో క్రిటికల్, నార్మల్, హైపర్ సెన్సిటివ్ ఇవన్నీ కూడా గుర్తించి సుమారుగా ఇప్పుడు మన మొదటి విడత జరుగుతుందా అంటే ఒక 45 పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం ఈ హైపర్ సెన్సిటివ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అటువంటి దాంట్లో కూడా పోలీస్ బందోబస్తు కూడా ఆల్రెడీ ఆల్ పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం 144 సెక్షన్ ఏర్పాటు చేయడం కాబట్టి దాని ప్రకారం ఈ హైపర్ సెన్సిటివ్ ఉన్న దగ్గర వాళ్ళంతా కూడా అది చేయడం జరుగుతుంది. దాదాపు రేపు ఇటు పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాటు చేస్తారు? సీసీ కెమెరాలు కావచ్చు, తర్వాత మనం వెబ్ లింకేజ్ కూడా మనం ఒక 35 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటి కూడా తీసుకొని అంటే లైవ్ గా అక్కడ జరుగుతున్న దాన్ని మనం చూసేటానికి, ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కూడా అభివృద్ధి చేయడానికి లైవ్ కాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అయితే జరగనుంది. 2 గంటల తర్వాత ఇటు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. పోలింగ్ సెంటర్ల వద్ద కానీ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అమలు ఉందా, ఏ రకంగా ఉంది, ఎటువంటి? అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఉదయం నుంచి కూడా మొత్తం 144 సెక్షన్ ఉంటుంది. రేపు ఉదయం నుంచి 1 గంట వరకు ఈ పోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ పోలింగ్ అయిపోయిన తర్వాత 1 గంట నుంచి 2 o'clock మధ్యలో లంచ్. సో కాబట్టి ఓటర్లు కూడా ఎవరైనా ఆఫ్టర్ 1 తర్వాత వస్తే ఎక్కడ వాళ్ళని అనుమతించారు. 1 o'clock వరకు ఎవరైతే వచ్చి ఉంటారో అప్పటికి ఆ కాంపౌండ్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళను ఆ గేట్ చేసి క్లోజ్ చేస్తారు. తర్వాత 1 o'clock తర్వాత వచ్చిన వాళ్ళు చేస్తారు. 1 తర్వాత 2 o'clock వరకు మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ తర్వాత ఈ కౌంటింగ్ ఏర్పాటు చేయడం. కౌంటింగ్ దగ్గర కూడా ఎట్లాగో 144 సెక్షన్ మొత్తం ఆ గ్రామంలో ఉంటుంది కాబట్టి ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఈ కౌంటింగ్ అప్పుడు కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రచారం అయితే ముగిసింది, ఓవైపు పోలింగ్ జరగనుంది. ఓటర్లను కూడా మభ్యపట్టే అవకాశాలు అయితే గ్రామాల్లోనైతే కనిపిస్తున్నాయి, మద్యం కావచ్చు, తాయిలాలు కావచ్చు. ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది? యాక్చువల్ గా దానికి కూడా మా పోలీస్ సిబ్బంది ఉన్నారు, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉన్నారు, తర్వాత స్టాటిక్, తర్వాత ఎస్ఎస్సి టీమ్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎంఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ టీంలన్నీ కూడా ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే నైట్ టైమ్ లో కానీ ఏదైనా జరిగితే కూడా మా పోలీస్ సిబ్బంది వాటన్నిటి కూడా అరికట్టేందుకు చాలా సిద్ధంగా ఉన్నారు. ఇలా పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. కొంత అధికార పార్టీకి సంబంధించిన నేతలు ప్రతిపక్షాల అభ్యర్థులను కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోవాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారంటే ఆరోపణలు ఉన్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సో అలాంటిది ఏమి లేదు. జనరల్ గా అది దీంట్లో నిష్పక్షపాతంగానే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం మనం నిర్వహించాలి కాబట్టి అలాంటిది మా దృష్టికి ఏమీ రాలేదు. ఒకవేళ వస్తే అక్కడ జరిగి ఏముంటుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని ఎవరిని బలవంతం చేసి విత్డ్రా చేసుకోవడం అని కానీ లేకపోతే నామినేషన్ వేసుకోకుండా ఉండడం కానీ అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ రాలేదు. దాదాపు చూడొచ్చు, ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ రీసెర్చ్ పాయింట్ నుంచి అయితే పూర్తిగా ఇప్పటికే ఇటు పోలింగ్ సిబ్బందికి అయితే ఎన్నికల సామాగ్రి ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఇటు పోలింగ్ స్టేషన్లకు అయితే వారు చేరుకొని ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియను అయితే ప్రారంభం కానుంది. చూద్దాం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సర్పంచ్ తొలిదశ ఎన్నికలకు మొత్తం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రస్తుతం నల్గొండలో పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయో మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, నల్గొండలో మొత్తంగా ఎన్ని గ్రామాల్లో ఏకగ్రీవమయ్యాయి, ఇంకా ఎన్ని గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనవలసినటువంటి అధికారులు ఆ మండలాలకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంకు చేరుకున్నారు. అక్కడ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి తీసుకొని కూడా సాయంత్రం వరకే కూడా పోలింగ్ అంటే వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్యాలెట్ పత్రం ద్వారా సాగేటువంటి ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపరు, అదేవిధంగా ఇంకు, ఇతర పోలింగ్ సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా తీసుకొని కూడా ఈ రోజు నైట్ వరకే వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి.
అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత కూడా కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ముగిసేంత వరకు కూడా భారీ బందోబస్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్న వరకు ప్రచారం ముగిసింది. నిన్న సాయంత్రం 5 తర్వాత కూడా చాలా గ్రామాల్లో కూడా ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపు 632 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 50కి పైగా ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల్లో మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు జరిగేటువంటి గ్రామ పంచాయతీల్లో చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆ స్థాయిలోనే ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో ఆ స్థాయిలోనే కూడా ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. చాలా గ్రామాల్లో గత రాత్రి నుంచి మందు మనీ అదేవిధంగా యాటలు చికెన్ కూడా కోసుకుంటూ కూడా ఓటర్లు కూడా పంచి పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పోటాపోటీగా ప్రలోభాల పర్వం కొనసాగినటువంటి క్రమంలో కూడా కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. గత రాత్రి సూర్యాపేట జిల్లా నూతనకల్లి మండలం లింగంపల్లి గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు బట్టబయలైంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్త చనిపోయాడు. మరో 15 మందికి తీవ్ర గాయాలు కూడా అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తగా కూడా అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రేపు ఉదయం పోలింగ్ సంబంధించి ఆ పోలింగ్ తో పాటు కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా అక్కడ 144 సెక్షన్ కొనసాగుతుంది. అదనపు పోలీసు బలగాలను కూడా అక్కడికి దింపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఏదైతే అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను చాలా పోలీసులు సీరియస్ గా తీసుకొని కూడా అక్కడ అదనపు ఫోర్స్ అయితే దింపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే కొన్ని చోట్ల ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఫ్రెండ్లీ పాలిటిక్స్ జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని గెలిపే లక్ష్యంగా కూడా రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఘర్షణలకు దిగుతూ ఉన్నాయి. ఆ హత్యలు కూడా వెనకాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు చాలా గ్రామాల్లో కూడా ఉద్రిక్తత కొన్ని అంటే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ని రోజులు పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ప్రచారం చేశారు. అంటే ప్రచారం ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనే విధంగా కూడా గ్రామాల్లో కూడా వాతావరణం అయితే కనబడతా ఉంది. పోటాపోటీగా ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి చాలా వ్యూహాత్మకంగా కూడా ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ప్రతి ఓటుకు కానున్నటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారందరినీ కూడా గ్రామానికి రప్పించేందుకు కూడా ఇటు అభ్యర్థులు కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఏకగ్రీవమైనప్పటికీ కూడా చాలా గ్రామాల పంచాయతీ సంబంధించిన ఎన్నికలు మాత్రం సార్వత్రిక ఎన్నికల పోరును కూడా తలపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. సుధా, కిరణ్, అయితే వలస ఓటర్లను రప్పించేందుకు సర్పంచ్ అభ్యర్థులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అది ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా అంటే గ్రామాలకు సంబంధించి ఎక్కువగా హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన రవాణా ఛార్జీలు కూడా ఇటు అభ్యర్థులే భరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా గ్రామాల్లో కొన్ని చోట్ల 5, 10, 1, 2 ఓట్లతో కూడా ఓటములు నిర్దేశించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క ఓటు కీలకం కానున్నటువంటి నేపథ్యంలో ఎంత ఖర్చుకు వెనకాడకుండా కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించి వారందరినీ కూడా గ్రామానికి రప్పించేటువంటి ప్రయత్నాలు అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చేస్తా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు ఇక్కడ అధికారులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా కీలకం కానుంది. ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ఇతర ప్రాంతాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేసేటువంటి అవకాశాలు కూడా కల్పించింది. ఆ నేపథ్యంలోనే ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి 3, 4, 5 వేల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈసారి కొంతమంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేటువంటి అధికారులు కూడా డబ్బులు తీసుకొని ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అభ్యర్థులకే ఇస్తున్న పరిస్థితులు కూడా చాలా గ్రామాల్లో కూడా కనబడతా ఉంది. మరోవైపు ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అభ్యర్థులు తీసుకొని వారే ఓటు వేసుకొని కూడా చేస్తున్నప్పటికీ కూడా
అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. కేవలం ఆ పత్రానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అక్కడ పేరు చూస్తున్నారు, అక్కడ తీసుకుంటున్నారు. కానీ ఎవరు తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓటర్లతో పాటు ఇటు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా భారీ ఎత్తున డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉన్న పరిస్థితులు అయి ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు సంబంధించి వచ్చేటువంటి ఓటర్లకు కూడా భారీగా రవాణా ఖర్చులు, వారికి సంబంధించి ఖర్చులు కూడా ఇచ్చేందుకు కూడా వెనకాడనే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం మెదక్లో ఉన్న పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మెదక్లో ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ లోపు అక్కడ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రస్తుతం అక్కడ గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి నెలకొంది? ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు దాదాపుగా మొదటి విడత ఎన్నికలకు సంతాంత పూర్తయిపోయింది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా సిబ్బంది సామాగ్రి చేరుకుంటుంది. కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే చేరుకుంటే గ్రామాలకి అధికారులు ఎన్నికలు నిర్వహించే అధికారులు చేరుకున్నారు. ఇక ఇటు ఈ రోజు రాత్రి అత్యంత కీలకం కానుంది. దీంతో ప్రలోభాలకు మొత్తం కూడా ఇప్పటికే చాలా మటుకు అభ్యర్థులంతా తమ బలాబలాలను నిరూపించుకోవడానికి తమ శక్తి స్థాయి మేరకు ఇటు మద్యం కానీ, ఇటు డబ్బులు, ఇతర బహుమతులు, చీరలు, బహుమతులు లాంటి అన్ని కూడా ఇప్పటికీ సమకూర్చుకొని పెట్టుకుని వాళ్ళ అధికారులు వాళ్ళకి కావాల్సిన బంధు నిల్వలో పెట్టారు. ఈ రోజు రాత్రి పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది ఆ గెలుపు మీద ఆశావాహులు, ఆశ ఉన్న వాళ్ళంతా కూడా ఇంకా ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఎక్కడెక్కడ ఉన్న అంటే 1-2 ఓట్లు కూడా ఇందులో చాలా కీలకంగా ఉన్నాయి. ఎవరు విజేత అనేదాన్ని ఆ 1-2 ఓట్లు కూడా ప్రభావితం చేయనున్నాయి. 1-2 ఓట్లతో కూడా చాలా చోట్ల ఓటమి గెలుపులు జరిగే అవకాశం ఉంది. దీనికోసం ప్రతి ఒక్కరిని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఓటర్కు వినియోగించుకునే విధంగా చేసేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరెవరైతే ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలో ఎక్కువగా వలసలు వెళ్తూ ఉంటారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుంటారు. వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు గ్రామాలకు చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే విధంగా చేస్తున్నారు. ఇదంతా ప్రక్రియ ముగిసిన దానికోసం ఇటు ప్రలోభాలకు కూడా వీళ్ళంతా వనరులు సమకూర్చుకుంటారు. ఇక దీనికి సంబంధించి దీని తర్వాత ఇటు పోలీసు అధికార యంత్రాంగం కూడా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 6 కానిస్టేబుల్ ఉండే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 2 మండలాలకు ఒక డిఎస్పీని స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. అదే విధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటి వెంబడే బాధ్యులు గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. పేరుకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీటిని ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో ఆ స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. క్రాంతి, అయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొన్ని చోట్ల చీరలు, చికెన్, మటన్, లిక్కర్ వీటితో పాటు అమౌంట్ ని కూడా, డబ్బులు కూడా 1000 నుంచి 2000 వరకు కూడా డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఎన్నికల అధికారులు దాన్ని కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఎన్నికల అధికారులు మోపించుకుని ఇవన్నీ బహుమతులు, ఇవన్నీ పంచగుర్తు డబ్బులు పంచుతుందని చెప్తున్నారు. ఇది గ్రామ స్థాయిలో చిన్నదే కాబట్టి, అదంతా లిమిటెడ్ ఏరియా కాబట్టి ఈజీగా అటు అధికారులు గుర్తించలేని స్థాయిలో పంపకాలు జరుగుతాయి. దీన్ని అధికారులు కట్టడి చేసినప్పటికీ అది తూతు మంత్రంగానే జరిగే అవకాశం ఉంది. 1000-1500 కాదు, కొన్ని చోట్ల 2000 నుంచి 4000 వరకు కూడా పోతున్నాయి. ప్రధానంగా ఇటు పోస్టల్ బ్యాలెట్లు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వాళ్ళవి కూడా పోస్టల్ బ్యాలెట్లను కూడా కొనుక్కునే పరిస్థితి మనకి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది వేలం పాటలాగా, పందేరం లాగా ఉంది. ఒక అభ్యర్థి 1000 రూపాయలు ఇస్తే నేను 1500 ఇస్తాను, తను 1500 ఇస్తే నేను 2000 ఇస్తాను అని చెప్పేసి ఓటర్లందరూ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులు వాళ్ళ గెలుపు కోసం శాశ్వతంగా ప్రయత్నిస్తారు. ఇప్పటికీ ఆర్థిక వనరులు కూడా బయట నుంచి సమకూర్చుకుంటున్నారు. ఉన్న వాటిని అంటే గెలుపు మీద ఆశతోటి ఇప్పటికే తెచ్చుకున్న నిధులు అవి ఖర్చు అయిపోవడంతో మళ్ళీ కొన్ని చోట్ల సర్పంచులు వాళ్ళ బంధువులు, మిత్రుల నుంచి నిధులు సమకూర్చుకున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ రోజు రాత్రి వాళ్ళందరికీ ఓటర్లకి పంచేందుకు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క్రాంతి, అయితే మెదక్ కి సంబంధించి మొత్తం సమస్యాత్మక ప్రాంతాలని ఎన్ని ప్రాంతాలని విభజించారు? మొత్తం దానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? మొత్తానికి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 57 సమస్యాత్మక వాటిని గుర్తించారు. వాటన్నిటిలో ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణంగా ఒక పోలింగ్ కేంద్రం దగ్గర 6 కానిస్టేబుల్ పెట్టడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇలాంటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ నిరంతరం సీసీ కెమెరా అంటే దాదాపు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రం అన్నట్టుగానే ఏర్పాటు చేశారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సెన్సిటివ్ గా జరుగుతాయి. ప్రతిదీ కూడా చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. సెంటిమెంట్ గా మన పర్సనల్ గా తీసుకొని ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు ప్రతి సెంటర్ ని కూడా సమస్యాత్మక సెంటర్ గానే భావించి చేస్తున్నారు. ఈ ప్రత్యేకంగా వీళ్ళు గుర్తించిన వాటిలో కనుక
ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రత్యేకంగా అదనపు సీసీ కెమెరాలు ఇవన్నీ పెడుతున్నారు. క్రాంతి, అయితే వలస ఓటర్లను ఆకర్షించడానికి ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి? వలస ఓటర్లు గ్రామాలకు వచ్చి ఓట్లు వేయడానికి సుముఖంగానే ఉన్నారా? ఇక్కడ చూసినట్లయితే వలస ఓటర్లు అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రుల ద్వారా వలస ఓటర్లు ఎక్కడున్నారు వాళ్ళందరినీ కూడా మాట్లాడారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళతో అభ్యర్థులు నేరుగా మాట్లాడడం, వాళ్ళకి ఇక్కడికి రావడానికి పోవడానికి ఏర్పాట్లు, రవాణా ఏర్పాట్లు కూడా వీళ్ళే చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా అభ్యర్థులే చేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన ఓటుకి సాధారణంగా అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆకర్షిస్తున్నారు. దాదాపుగా వలస ఓటర్లు అందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇది గ్రామానికి సంబంధించింది కాబట్టి ఓటర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో గ్రామం వాళ్ళకి మంచి చెడు ఏమైనా అవసరాలు ఉన్నా కూడా వీళ్ళే ఫస్ట్ వీళ్ళతో నడుస్తుంది కాబట్టి వలస ఓటర్లు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. దాదాపుగా వలస వెళ్ళిన వాళ్ళలో దాదాపుగా 90% మంది తిరిగి వచ్చారు. ఇప్పటికే ఇంకా ఒకటి అలా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు రాత్రి వరకు రేపు తెల్లవారుజాము వరకు చేరుకొని ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వలస ఓటర్లు దాదాపు 90% పైగా గ్రామాలకు రప్పించుకొని వాళ్ళు ఓటింగ్ లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అందుకే మనకి కంపారిటివ్లీ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా తొలి దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో జరగనున్న 24 మండలాలకు సంబంధించి 550 సర్పంచ్ స్థానాలకు గాను 58 ఏకగ్రీవమయ్యాయి. 4840 వార్డుల్లో 1120 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగతా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పీఓ, ఓపీఓలకు ఎన్నికల సామాగ్రితో పాటు 88 రకాల సామాగ్రిని అందజేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పీఓ, ఓపీలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు రెడీ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ సంగ్రామం ప్రారంభమైంది. రేపటి నుంచి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 11, 14, 17లో పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఇప్పటికే అధికారులు అయితే సమాయత్తమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ నేపథ్యంలో మొదటి విడతగా నిర్వహించనున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి సామాగ్రి అధికారులు, అక్కడ జిల్లా కలెక్టర్లు, పోలీసులు అధికారులకు అందజేయడానికి అయితే సామాగ్రిని ఏర్పాటు చేశారు. మనం జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ చూస్తూనే ఉన్నాం. బ్యాలెట్ బాక్సులతో పాటు 22 సంబంధించిన మొత్తం సామాగ్రిని కూడా అధికారులకు అందించేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ వద్ద కూడా రూట్ మ్యాప్ చేయడం, దానికి అధికారులకు సంబంధించిన ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ప్రతి గ్రామ పంచాయతీకి మొత్తంగా వాళ్లకు 88 రకాల సామాగ్రి అయితే అందవేస్తున్నారు. దాంతోపాటు బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్యాలెట్ బాక్సుల రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం వరకు ప్రతి పోలింగ్ కేంద్రం వరకు వారు కేటాయించిన అధికారులకు ఎక్కడైతే కేటాయించినో వాళ్లకు ఖచ్చితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఆ పోలింగ్ కేంద్రాలకైతే వారిని తరలిస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 74 మండలాలకు సంబంధించిన 1678 స్థానాలు ఉండగా దానిలో 15,128 వార్డులు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో అంటే మొదట రేపు జరిగే ఫస్ట్ ఫేజ్లో మొత్తం 24 మండలాలు ఉంటాయి. దానిలో 550 సర్పంచ్లకు ఇప్పటికే 58 సర్పంచ్ల ఏకగ్రీవమైంది. దాంతోపాటు 4840 వార్డులకు 1120కి సంబంధించిన వార్డులు కూడా ఏకగ్రీవమయ్యారు. మొత్తం దీంతో పాటు 3720 స్థానాలు, 8944 స్థానాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా 21,57,139 మంది ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పాటు 200 అంటే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా 200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రం వద్ద కూడా పీఓ, ఓపీఓ ఉంటారు. ముఖ్యంగా పోలీసులు ఎక్కడైతే సమస్యాత్మకంగా ప్రాంతాలను గుర్తించారో అక్కడైతే 3 అధికారులు ఉంటారు. దానికి సంబంధించి అతి సమస్యాత్మక ప్రాంతాలైతే 4 అధికారులను అయితే ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా 2 పోలీసులు ఉంటారు. దానికి ఏఎస్ఐ అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు మొత్తంగా ఇప్పటికే చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా 4000 మంది పోలీసులను అయితే పైచిలుకు 4000 పైచిలుకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అక్కడ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మనం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా
సమస్యాత్మక ప్రాంతాలలో ఎక్కడైతే ఉంటావో ఆ ప్రాంతాలలో పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఇప్పటికే రౌడీ షీటర్లను కూడా బైండ్ ఓవర్ చేశారు. ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్టయితే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ఎవరైనా గైర్హాజరు అయితే కూడా పోలింగ్ సంబంధించిన అధికారులు గైర్హాజరు అయితే కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు కూడా కొంతమందికి శిక్షణకు హాజరు కాని వారిని కూడా గైర్హాజరు అయితే వారిని కూడా వేటు వేసిన షోకాజ్ నోటీసులు వాళ్ళు కూడా సస్పెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. రేపు జరగబోయే మహాసంగ్రామం మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 88 రకాల సామాగ్రిని సంబంధిత అధికారులకు పోలింగ్ ఏపీఓలకు అధికారులకు అందజేసే ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఇది సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాయంత్రం నుంచి వాళ్ళు బ్యాలెట్ బాక్సులను వాళ్ళకి అప్పగించిన 88 సామాగ్రిల మొత్తం నమూనాలను వారు తరలించేందుకైతే రవాణా ఏర్పాట్లను ఆర్టీసీ బస్సులను కూడా గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఏపీఓకు పీఓకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చాలా సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ప్రశాంతంగా జరిగేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అక్కడ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్తో పాటు అధికారులు కూడా స్క్వాడ్ దాంతోపాటు సీసీ కెమెరాల ఏర్పాటు నిఘా వ్యవస్థను అయితే భద్రపరచాలని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మొదటి విడత 11 అంటే రేపు జరిగే మొదటి విడత ఎన్నికలకు మహాసంగ్రామం అయితే మొదటి ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన అధికారులు అయితే అన్ని పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి రేపటి జరిగే ఎన్నికలకు సంబంధించిన వెంకటేష్ ఐనూస్ మహబూబ్ నగర్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ రేపు జరగబోతుంది. ఇంకా అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. దానికి సంబంధించి జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశారు. అదేవిధంగా అభ్యర్థులు కూడా సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వానికి తరలేపారు. ఓవరాల్ గా చూసుకుంటే గ్రామాల్లో ఎన్నికల కోలాహలం అయితే కనిపిస్తుంది. ఇది